Next, enter any number. సో ఎంటర్ ఎనీ నెంబర్ 7 అని ఎంటర్ చేస్తే మనకి ఏ ప్యాటర్న్ కావాలంటే 7654321 7654321. ఓకే, నెక్స్ట్ స్పేస్ 7654321 7654322. నెక్స్ట్ స్పేస్ 765432543. నెక్స్ట్ స్పేస్ 7654. నెక్స్ట్ స్పేస్ 765. స్పేస్ 7654. నెక్స్ట్ స్పేస్ 76. నెక్స్ట్ స్పేస్ 7. ఓకే, మనకి అవుట్పుట్ కావాలి. సో ఎంటర్ ఎనీ నంబర్. సో ఎనీ నంబర్ ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. ఓకే, సో ఎంటర్ ఎనీ నంబర్. సో నంబర్ 7 అని ఎంటర్ చేస్తే మనకి ఎంటర్ ఎనీ నంబర్ 7 అని ఎంటర్ చేస్తే మనకి అవుట్పుట్ కావాలి. 7654321 స్పేస్ 7654322 స్పేస్ 76543. ఓకే, సో ఈ ప్యాటర్న్ అనేది సాల్వ్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్. సో n వాల్యూ ఎంత? మనకి ఇక్కడ ఎంటర్ చేసిన వాల్యూ n. సో n వాల్యూ సమ్ అడ్రస్ ఉంటుంది. సో 500 అని తీసుకుంటున్నాను. ఓకే, సో ఇనిషియల్గా సమ్ గార్బేజ్ వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ మనం ఎంటర్ చేసేది 7 కాబట్టి వాల్యూ ఎంత వస్తుంది? 7. ఓకే, సో ఇప్పుడు మనకి లూప్ అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ లూప్ అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. 1 1 2 3 3 4 5 6 7. సో లూప్ అనేది ఎన్ టైమ్స్ రిపీట్ అవ్వాలి? 7 టైమ్స్. సో 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇద్దరు 1 to n రాసుకోవచ్చు, or n to 1 రాసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నేను 1 to n రాస్తున్నాను. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ ఐ వాల్యూ ఎంత? i is equal to 1. సో i less than or equal to n. సో i is equal to i plus 1. ఓకే, సో అంటే మనకి ఇక్కడ ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి? సో ఐలో ఉన్న వాల్యూస్ 1 to 7. ఓకే, ఇక్కడ సో i సమ్ అడ్రస్ ఉంటుంది. సో ఎనీ అడ్రస్ తీసుకోవచ్చు. సో i వేరియబుల్ సమ్ అడ్రస్. ఓకే, సో ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి మనకి? 1 2 3 4 1 2 3 4 5 6 7. ఓకే, 1 2 3 4 5 6 7. ఓకే, సో మనకి ఇక్కడ ఎవ్రీ టైం అవుట్పుట్ అనేది న్యూ లైన్కి వెళ్ళాలి. సో న్యూ లైన్కి వెళ్ళాలంటే ఇక్కడ ఏం యాడ్ చేస్తాం? printf/n.
printf స్లాష్ n. ఓకే, సో ఇప్పుడు ఈ ఒక అవుటర్ లూప్లో ఎన్ని ఇన్నర్ లూప్స్ రాయాలి? 2 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఓకే, సో 2 ఇన్నర్ లూప్స్ రాయాలి. ఒకసారి ఇక్కడ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్, ఈ మొత్తానికి ఒక ఇన్నర్ లూప్, నెక్స్ట్ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్, ఈ స్పేసెస్కి ఒక ఇన్నర్ లూప్ రాయాలి. ఓకే, సో నెక్స్ట్ రిమైనింగ్ ఈ మొత్తానికి ఇంకొక ఇన్నర్ లూప్ రాయాలి. సో ఈ నెంబర్స్ ఒక ఇన్నర్ లూప్ రాయాలి. ఓకే, సో అయితే ఫస్ట్ మనకి ఇక్కడ ఎన్ని స్పేసెస్ ప్రింట్ అవ్వాలి? 0, నెక్స్ట్ 1 స్పేస్, నెక్స్ట్ 2 స్పేసెస్, నెక్స్ట్ 3 స్పేసెస్, నెక్స్ట్ 4 స్పేసెస్, నెక్స్ట్ 5 స్పేసెస్, నెక్స్ట్ 6 స్పేసెస్. ఓకే, సో స్పేసెస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? 1 నుంచే స్టార్ట్ అవుతుంది. సో స్పేస్ ఇజ్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ఎప్పుడు కూడా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో స్పేస్ ఇజ్ ఈక్వల్ టు స్పేస్ ప్లస్ 1. ఓకే, సో ఇక్కడ స్పేస్ ప్రింట్ చేయండి. సో ఈ కండిషన్ ట్రూ అయితే కండిషన్ ట్రూ అయితే ఏం ప్రింట్ అవ్వాలి మనకి? ప్రింట్ఎఫ్ స్పేస్ సో ప్రింట్ఎఫ్ స్పేస్, సో స్పేస్ ప్రింట్ చేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. స్టార్టింగ్ టైమ్స్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? 0 టైమ్స్, నెక్స్ట్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. అంటే ఇక్కడ ఒక మనం ఇక్కడ ఒక అంటే ఇక్కడ ఒక వేరియబుల్ అనేది రాయాలి. ఓకే, సో స్టార్టింగ్ మనకి ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి? సో స్టార్టింగ్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి మనకి ఇక్కడ? 0 టైమ్స్. స్టార్టింగ్ 0 టైమ్స్ రిపీట్ అవ్వాలి. నెక్స్ట్ 1 టైం, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6. అంటే మనకి ఇక్కడ 0, 1, 2, 3, 4, 5, 6 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉన్నాయా? కూర్చోండి, మనకి ఇక్కడ ఏమున్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఉంది. అంటే ఇక్కడ i-1 రాస్తాం అనుకోండి. i-1 రాస్తే 0 టైమ్స్, 1 టైం, 2 టైమ్స్, 3, 4, 5, 6. అంటే ఇక్కడ ఏం రాయాలి? i-1. ఓకే, సో ఇప్పుడు సెకండ్ ఇన్నర్ లూప్ ఏంటో రాయాలి. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డా కాదా? ఎస్, ఎంత? 7, 7, 7, 7. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ 7. సో వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుందా డిక్రిమెంట్ అవుతుందా? 7, 6, 5, 4, 3, 2, 1, 7, 6, 5, 4, 3, 2, 1, 7, 6, 5, 4, 3, 2, 1. వాల్యూ అనేది డిక్రిమెంట్ అవుతుంది. సో డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి? గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఓకే, సో ఒకసారి ఆ స్టేట్మెంట్స్ అన్ని యాడ్ చేసేద్దాం. సో
డిక్రిమెంట్ నెంబర్ స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కదా ఎంత 7 అంటే n మనం ఎంటర్ చేసిన వాల్యూ n వాల్యూ. సో dn కండిషన్ అనేది ఎలా ఉండాలి, డిక్రిమెంట్ అయితే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. ఓకే, సో dn ఈజ్ ఈక్వల్ dn మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనకి dn వాల్యూ ప్రింట్ చేయాలి. సో వాల్యూ ప్రింట్ చేయండి. ఓకే, ఇక్కడ dn వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ పర్సంటేజ్ d కామా dn. ఓకే, సో ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలా? ఒకసారి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఇక్కడ మనం ఈ కండిషన్ అనేది, ఈ లూప్ అనేది ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి, వేరియబుల్ నెంబర్ ఆఫ్ టైమ్స్. ఒకసారి చూడండి, స్టార్టింగ్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఇక్కడ 7 రాస్తే 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ n వాల్యూ ఎంత ఉంది, 7 ఉంది. సో dn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ ఎంత వాల్యూ రాస్తే లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇక్కడ 1 రాస్తే, ఇక్కడ 1 రాస్తామనుకోండి, 7 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ. సో 7 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ dn వాల్యూ 6 అవుతుంది. 6 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 కండిషన్ ట్రూ 6. అంటే ఇక్కడ ఎంత రాయాలి మనం, స్టార్టింగ్ 1 రాయాలి. ఓకే, అంటే స్టార్టింగ్ ఇక్కడ 1 రాస్తే స్టార్టింగ్ 1 రాయాలి. నెక్స్ట్ టైం ఇక్కడ 2 రాయాలి. నెక్స్ట్ టైం 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 7. సో స్టార్టింగ్ ఇక్కడ 1 రాస్తే ఈ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, 7 6 5 4 3 2 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఈ స్పేసెస్ అనేది 0 టైమ్స్ రిపీట్ అవుతాయి, ఇది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకు అవుట్పుట్ వస్తుంది 7 6 5 4 3 2 1 వస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అయినప్పుడు ఈ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది, అప్పుడు 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది, అప్పుడు అవుట్పుట్ వస్తుంది మనకి 7 6 5 4 3 2 వస్తుంది. ఓకే, నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 2 టైమ్స్. నెక్స్ట్ టైం ఈ ఇన్నర్ లూప్ అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, 5 టైమ్స్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్. నెక్స్ట్ ఇన్నర్ లూప్ అనేది 4 టైమ్స్. ఓకే, అంటే ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా, చూడండి ఇక్కడ 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా, ఏముంది, i. అంటే ఇక్కడ ఏం రాస్తే సరిపోతుంది, i. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని కోడింగ్లో కన్వర్ట్ చేయాలి. ఇది అవుటర్ లూప్. అవుటర్ లూప్లో ఎన్ని ఇన్నర్ లూప్స్ ఉంటాయి, 2 ఇన్నర్ లూప్స్ అనేవి ఉంటాయి. ఓకే, సాల్ట్ ఎఫ్ ఎస్ సాల్ట్ ఎఫ్ ఏ. ఓకే, సో ప్యాటర్న్ 4.c అని ఇస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఇది అవుటర్ లూపు, i ఈజ్ ఈక్వల్ టు 1 కదా. So I is equal to 1, I less than or equal to n, I less than or equal to n, so I is equal to I plus 1. So ఎంత ఇంక్రిమెంట్ అవ్వాలి, I plus 1. So I is equal to I plus 1. ఓకే, ఇప్పుడు స్పేసెస్ ఈజ్ ఈక్వల్ టు 1, కండిషన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. స్పేస్ ప్రింట్ చేసి ఇక్కడ సో ఇక్కడ ఏం రాయాలి, i మైనస్ 1. సో ఇక్కడ i మైనస్ 1 ఉంది కదా, ఎస్. సో
I minus 1. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ డిక్రిమెంట్ dn ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ డిక్రిమెంట్ కదా, సో వేరియబుల్ నేమ్ dn అని తీసుకుంటున్నాను. సో dn, సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ ఎంత n. సో కండిషన్ ఎలా ఉండాలి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో dn గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, సో లాస్ట్ వాల్యూ ఫిక్స్డా కాదు, సో ఇక్కడ ఏం రాయాలి, 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏంటి i, సో i రాయాలి. నెక్స్ట్ ఇక్కడ dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. సో F2 సేవ్ చేయండి. చూడండి, ఇది అవుటర్ లూప్, ఇది అవుటర్ లూప్. ఈ అవుటర్ లూప్లో 2 ఇన్నర్ లూప్స్ రాస్తాం. ఫస్ట్ ఇన్నర్ లూప్లో ఫస్ట్ i వాల్యూ 1 అయినప్పుడు ఈ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు మనకేమొస్తుంది, 7 6 5 4 3 2 1 అని వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 2 అయినప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. అప్పుడు 1 స్టార్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్ రిపీట్ అవుతుంది. అప్పుడు 7 6 5 4 3 2 అనేది వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. సాల్ట్ F9, what is here, we have to print dn, so decrement number. Okay, so alt F9, s, control F9, so enter any number 7 enter చేస్తే వస్తుంది మనకి 7 6 5 4 3 2 1. ఓకే, స్టార్ 7 6 5 4 3 2. ఓకే, ఇక్కడ స్టార్ బదులు స్పేస్ ఇస్తున్నాం. మీరు అక్కడ ఏమి ఇస్తే అది స్పేస్ ఇస్తున్నాను. ఆల్ట్ F9, S, కంట్రోల్ F9, సో ఎంటర్ ఎనీ నంబర్ 7. ఓకే, సో 7 6 5 4 3 2 1, 7 6 5 4 3 2, స్పేస్ స్పేస్ 7 6 5 4 3, ఓకే 7 వస్తుంది. ఓకే, మనకి స్టార్టింగ్ ఈ ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. ఇన్నర్ లూప్ అనేది 7 టైమ్స్. నెక్స్ట్ టైం సో F7, సో ఎంటర్ ఎనీ నెంబర్, సో 3 ఎంటర్ చేస్తున్నాను. 3 ఫస్ట్ 3 7 6 5 స్పేస్ 7 6 స్పేస్ స్పేస్ 7. ఓకే, సో F7 ఫస్ట్ ఇన్నర్ లూప్ అనేది న్యూ లైన్కి వస్తుంది. 0 నెంబర్ ఆఫ్ స్పేసెస్. ఇన్నర్ లూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. సో సెకండ్ ఇన్నర్ లూప్ వచ్చేస్తుంది చూడండి. సో ఇప్పుడు ఇన్నర్ లూప్ అనేది 3 టైమ్స్ రిపీట్ అవుతుంది. 1 2 3, అప్పుడు 7 3ని స్టార్ట్ కదా, 3 2 1 ప్రింట్ అయింది. నెక్స్ట్ i వాల్యూ 2 అవుతుంది. 2 లెస్ దాన్ కండిషన్ 2. సో ఇప్పుడు ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. సో 1 స్పేస్ ప్రింట్ అవుతుంది. 1 స్పేస్ ప్రింట్ అయింది. ఇప్పుడు మనకి 3 2 3 ప్రింట్ అవుతుంది. ఆల్ట్ F5, నెక్స్ట్ ఆల్ట్ F5 2 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్ లూప్ బయటకు వస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 3 అవుతుంది. నెక్స్ట్ మనకి 2 స్పేసెస్, ఇన్నర్ లూప్ అనేది 2 టైమ్స్, 1 2 టైమ్స్ బయటకు వచ్చేస్తుంది. ఈ ఇన్నర్ లూప్ అనేది 1 టైం, ఓన్లీ 3 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ i వాల్యూ 4 అవుతుంది. 4 లెస్ దాన్ ఈక్వల్ టు 3, కండిషన్ ఫాల్స్, అవుటర్ లూప్ బయటకు వచ్చేస్తుంది. సో అవుట్ మనకి 3 2 1 స్పేస్ 3 2 స్పేస్ స్పేస్ 3. ఓకే, సో ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని సో 1 to n చేస్తాం కదా, ఇదే ప్రోగ్రామ్ n to 1 చేద్దాం. ఓకే, ఇక్కడ రాయేస్తున్నాను. ఫస్ట్ n to 1, సో i ఈజ్ ఈక్వల్ టు n, i గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1, సో i ఈజ్ ఈక్వల్ టు i మైనస్ 1. ఓకే, సో ఇప్పుడు ఎవ్రీ టైం న్యూ లైన్కి వెళ్ళాలి. printf స్లాష్. ఇప్పుడు స్పేసెస్, ఐలో వాల్యూస్ ఏముంటాయి, ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి రాసుకోండి. ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి,
ఐలో ఉన్న వాల్యూస్ ఏంటి మనకి, ఐలో ఉన్న వాల్యూస్ 7 6 5 4 4 3 2 1. ఓకే, ఐలో ఉన్న వాల్యూస్ 7 6 5 4 3 2 1. ఓకే, సో ఎవ్రీ టైమ్ న్యూ లైన్, సో స్లాష్ అనేది యాడ్ చేస్తారు. నెక్స్ట్ స్పేసెస్ ప్రింట్ చేయాలి కదా. సో స్పేసెస్ ఎస్పీ స్పేసెస్ ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి మనకి, 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 1. సో కండిషన్ ఎలా ఉండాలి, లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఎస్పీ ప్లస్ 1. ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తాం. ఓకే, సో స్పేస్ ప్రింట్ చేస్తాం. అయితే మనకి ఇక్కడ ఈ ఇన్నర్ లూప్ అనేది స్టార్టింగ్ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 0. సో స్టార్టింగ్ 0, నెక్స్ట్ టైం 1 2 3 4 5 6. సో 0 1 2 3 4 5 6. మన దగ్గర ఉన్న వేరియబుల్స్ ఏంటి, n 7, ఐ వాల్యూ ఎంత 7 6 5 4 3 2 1. అంటే మనకి 0 రావాలి. 0 అంటే ఎలా వస్తుంది, n మైనస్ ఐ చేస్తారనుకోండి, n మైనస్ ఐ చేస్తే 0 1 2 3. అంటే ఇక్కడ కండిషన్ ఏంటి, n మైనస్ ఐ. ఓకే, సో ఇప్పుడు మనకి స్టార్టింగ్ 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, 0 1 2 3 4 5 6. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఇన్నర్ లూప్ రాయాలి, ఇన్నర్ లూప్ రాయాలి. సో సెకండ్ ఇన్నర్ లూప్లో ఇక్కడ స్పేస్ ప్రింట్ చేస్తాం. నెక్స్ట్ dn. సో స్టార్టింగ్ వాల్యూ ఫిక్స్డ్ కదా, ఎంత n. సో డిక్రిమెంట్ అవుతుంది కదా, స్టార్టింగ్ వాల్యూ ఎంత, dn ఈజ్ ఈక్వల్ టు n. సో dn ఈజ్ ఈక్వల్ టు n. సో కండిషన్ సో వాల్యూ డిక్రిమెంట్ అవుతుంది కదా, డిక్రిమెంట్ అయితే కండిషన్ ఎలా ఉండాలి, dn గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉండాలి. సో లాస్ట్ వాల్యూ మనకు తెలియదు, లాస్ట్ వాల్యూ ఫిక్స్డ్ కాదు కదా, వదిలేసేయండి. సో డిక్రిమెంట్ అవుతుంది కాబట్టి dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. స్టార్టింగ్ వాల్యూ dn ఈజ్ ఈక్వల్ టు, సో dn ఈజ్ ఈక్వల్ టు dn మైనస్ 1. ఓకే, ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది స్టార్టింగ్ ఇక్కడ ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, ఇది ఎన్ని టైమ్స్ రిపీట్ అవ్వాలి, 7 టైమ్స్ రిపీట్ అవ్వాలి. 7 టైమ్స్ రిపీట్ అవ్వాలంటే ఇక్కడ ఎంత వాల్యూ రాయాలి, మనం 1 రాయాలి. చూడండి ఇక్కడ 1 రాయాలి. నెక్స్ట్ టైం 2 రాయాలి. నెక్స్ట్ 3 4 5 6 7. సో 1 2 3 4 5 6 7 వచ్చే వేరియబుల్ ఏమైనా ఉందా, చూడండి ఇక్కడ లేదు, మనకి 7 6 5 4 3 2 1 వచ్చింది. సో ఈ రెండింటి మధ్య అర్థమెటిక్ ఆపరేటర్ చేస్తే 1 వస్తుంది. మ్యాక్సిమం n మైనస్ ఐ ప్లస్ 1. చూడండి ఇక్కడ n మైనస్ ఐ అంటే ఎంత, 0 ప్లస్ 1. అంటే ఇక్కడ ఏం రాయాలి, సో n మైనస్ ఐ ప్లస్ 1. n మైనస్ ఐ ప్లస్ 1. సో ఇప్పుడు మనకి ఇన్నర్ లూప్ అనేది స్టార్టింగ్ 7 టైమ్స్. సో ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం ఇన్నర్ లూప్ అనేది 6 టైమ్స్, ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 5 టైమ్స్, అప్పుడు ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 4 టైమ్స్, ఇది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టైం 3 టైమ్స్, నెక్స్ట్ టైం 2 టైమ్స్, నెక్స్ట్ టైం 1 టైం. ఓకే, సో ఇప్పుడు ఇది కోడింగ్లో కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో alt of s alt of a. ఓకే, సో ప్యాటర్న్ డాట్ ప్యాటర్న్ 5 డాట్ సి అని ఇస్తున్నాను. ఇక్కడ i is equal to n, i greater than or equal to 1, i is equal to i minus minus. సో ఇప్పుడు ఈ కోడింగ్ అంతా ఫర్ లూప్లో రాసేస్తే ఈజీగానే ఉంటుంది, కానీ మీకు ఇక్కడ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది తెలియాలి, దేని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది అనేది తెలియడం కోసం నేను వైల్లో రాస్తున్నాను. ఓకే, సో ఇనిషియలైజేషన్ ఎస్పీ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు, ఇక్కడ కండిషన్ ఏమి ఉండాలి మనకి,
n మైనస్ ఐ. ఇక్కడ చూడండి, ఇక్కడ కండిషన్ ఏంటి మనకి, ఇక్కడ కండిషన్ ఏంటి n మైనస్ ఐ. ఓకే, ఇక్కడ కండిషన్ ఏంటి n మైనస్ ఐ ప్లస్ 1. సో dn ఇక్కడ కండిషన్ ఏంటి n మైనస్ ఐ ప్లస్ 1. ఓకే, ఇప్పుడు కూడా సేమ్ చూడండి, ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో ఎంటర్ ఎనీ నెంబర్ 7. సో 7654321 స్పేస్ 765432. ఓకే, అండ్ సో ఆన్. సో ఇక్కడ స్పేస్ బదులు డాట్ ఇచ్చుకోండి. సో ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో 7. సో 7654321. ఓకే, సో డాట్. సో ఇదే ప్రాబ్లం మనం 2 వేస్లో చేయొచ్చు అనమాట. ఓకే, 5 ఇస్తున్నాను, ఫస్ట్ 5 నెంబర్స్. ఓకే, సో 9 ఇస్తే 9 నెంబర్స్. ఓకే, సో ఈ ప్యాటర్న్ అనే కాదు, మీరు ఏ ప్యాటర్న్ ఇచ్చినా కూడా మీ ఓన్గా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, మనకి ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దీని తర్వాత ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో మీరు ఈ ఫ్లో ఆఫ్ ఎగ్జిక్యూషన్ అనేది నేర్చుకోవాలి. ఒకసారి చూడండి, ఇక్కడ F7. సో కండిషన్ ట్రూ 3 ఎంటర్ చేస్తున్నాను. 3. ఇప్పుడు మనకి 3 to 1. ఓకే, 3 ఐ వాల్యూ 3 అవుతుంది. 3 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మనకి n వాల్యూ 3, ఐ వాల్యూ 3, n వాల్యూ 3. ఓకే, ఫస్ట్ n రూప్ అనేది 0 నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది, బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు n లూప్ అనేది 3 టైమ్స్. ఒకసారి చూడండి, ఇక్కడ 1 2 3. సాల్ట్ F5. ఓకే, 3 to 1 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎన్నర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 2 అవుతుంది. సో 2 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. న్యూ లైన్కి వచ్చి ఎన్నర్ లూప్ అనేది 1 టైం రిపీట్ అవుతుంది. 1. చూడండి, అక్కడ స్పేస్ చాలా పెద్ద వెళ్ళిపోయింది. చూడండి, ఆల్రెడీ మీకు అక్కడ స్పేస్ అంత స్పేస్ ప్రింట్ అయిపోతుంది. సో F7. నెక్స్ట్ ఎన్నర్ 2 టైమ్స్. సో అవుట్ వస్తుంది మనకి 1. ఆల్ట్ F7. ఇప్పుడు చూడండి, ఆల్ట్ F5. ఓకే, సో 3 2 అంత స్పేస్ ప్రింట్ అయిపోయింది. నెక్స్ట్ ఐ వాల్యూ 1. సో 1 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 1 ఎస్ కండిషన్ ట్రూ. సో న్యూ లైన్కి వెళ్ళి 1 2 టైమ్స్ 2 స్పేస్ ప్రింట్ అవుతాయి. నెక్స్ట్ ఇది 1 టైం బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఐ వాల్యూ 0 అయిపోయింది, లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది. ఓకే, సో F7. ఓకే, సో అంత స్పేస్ ఎందుకు వచ్చిందంటే మనకి ఇక్కడ సో F2 ఆల్ట్ F9 ఎస్ కంట్రోల్ F9. సో 3 ఎంటర్ చేస్తున్నాను. 3. ఓకే, సో కంట్రోల్ F9. సో 7. ఓకే, సో ఎనీ డౌట్స్ ప్లీజ్ ఆస్క్ ఇన్ కామెంట్ సెక్షన్. ఓకే.